మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. చదువుకున్న వయసులోనే పెళ్లి చేసుకుంది సరోజ. భర్తే తన సర్వస్వం అనుకుంది కానీ తన పాలిట యముడని గ్రహించలేకపోయింది. ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతో మంది మహిళలకు ఊపిరిపోసింది. అతని భర్త చేసిన తప్పులే అతన్ని కటకటాల పాలు చేసింది. చెప్పు, ఇక్కడ వరకు దేనికి వచ్చావు? నాకు మ్యారేజ్ అయింది మేడం. మా హస్బెండ్ గురించి కొంచెం ప్రాబ్లం అయ్యి వచ్చాము. తను తాగటం చేయటం చేస్తున్నారు. అతను తాగుతాడు మామూలుగా. అన్నోన్ నెంబర్కి వేరే వేరే అమ్మాయిల నెంబర్లు పెట్టి వేరే ఒక అమ్మాయిని ట్రాప్లో తీసుకున్నారు. డబ్బుల గురించి అది ఇది మాట్లాడారు. ఫాలో చేసి తను ఫోన్ నెంబర్ అవి అన్నీ చెక్ చేశాను. అందరి ప్రూఫ్స్లు మొత్తం నా దగ్గర ఉన్నాయి మేము. ఒక్కదాని సింగిల్ హ్యాండెడ్ గా ఈ ప్రూఫ్స్ అన్ని సంపాదించావు? ఎవరు సపోర్ట్ లేకుండా? లేదు సార్, నేను ఒక్కదాన్ని సంపాదించానండి. ఎందుకు సంపాదించావు ఇవన్నీ? తన బిహేవియర్ బయట పెడదామని. అతను ఇంకా అమ్మాయిలను కూడా ఇచ్చేస్తారు కదా. అబ్బో, బయట అమ్మాయిలు మోసం చేస్తాడేమో అని వాళ్ళని కాపాడడానికి కంకణం కట్టుకున్నావా? ఏం చేస్తూ ఉంటారు? నేను యాక్చువల్లీ రకరకాల బిజినెస్లు చేస్తూ ఉంటాను. మీ వైఫ్ తప్ప వేరే ఆడదాన్ని ఎవరు దాని వైపు మీరు? నాకు అలాంటి ఉద్దేశమే లేదు సార్. నాకు తనంటే చాలా ఇష్టము. కానీ మీ ఆవిడ ఇక్కడ ఒక భయంకరమైన విషయాన్ని మోసుకొని వచ్చింది, ఆధారాలతో పాటు, విత్ ఎవిడెన్స్తో. అవి బయట పెడితే నీ భాగవతం మొత్తం బయటపడుతుంది. కాదు సార్, నువ్వు నాకు చెప్పింది ఏంటి, ఇక్కడ వీళ్ళు అడిగేది ఏంటి నాకు అర్థం. అదేనమ్మా, ఒక 2 minutes ఆగితే ఆ ఎవిడెన్స్. మంచిగున్న లైఫ్ ని ఇక్కడ దాకా తీసుకొచ్చి మా లైఫ్ లో స్పాయిల్ చేయడానికి కాకపోతే ఏంటిది అసలు? ఏముంది ఇక్కడ? స్పాయిల్ అవడానికి ఏముంది? అరే మేడం, జస్ట్ తాగడం అన్న ప్రతి అబ్బాయి అన్న తర్వాత తాగుతాడు మేడం. విషయం కాదు అని అన్నావు, మరి దాని వల్లనే కదా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి. ఆవిడేం చెప్పదు, మేమే చూపిస్తాం ఏంటనేది. నువ్వు ఓన్లీ తాగుడు ఒకటే కదా నీ దగ్గర ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్. నా దగ్గర అది ఒక్కటే ఉంది మేడం. అది రండమ్మా. ఎవరమ్మా వాళ్ళు? అదే అర్థమైతలేదు మ్యామ్. అదే అర్థం కాదు. ఇందాక వరకు ఓ గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నావుగా, ఏ నోరు పడిపోయిందా ఇప్పుడు? నేను హెల్ప్ చేస్తాను, రూమ్కి తీసుకువెళ్ళావు, తప్పు జరిగిపోయింది ఆ రోజు. నేను ఎవరో తెలుదా? శ్రీను, ఇటు చూడు. షాక్ నెంబర్ 3. శ్రీను, నేను ఎవరో తెలీదా? పబ్కి వెళ్తే అక్కడ మా ఫ్రెండ్స్ ఫ్రాంక్ చేద్దామని చెప్పేసి దాంట్లో వోడ్కా కలిపేసి నాకు ఇచ్చారు. నువ్వు ఫెయింట్ అయిపోయావా? సో నేను తాగేశాను మేడం. మళ్ళీ అతను బండి మీద వెళ్ళిపోయావు. బండి రెడీగా ఉంచుకొని ఉంటాడు. ఇతను ఏంటమ్మా ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. బ్యాంకులో ఉంటాడు, గుళ్ళో ఉంటాడు, పబ్లో ఉంటాడు. ఎవరు వాంచ్ చేసుకుంటారని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎవరు పేపర్ల మీద సంతకం పెట్టాలని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆవిడకి జీవితాంతం తోడుగా ఉంటానన్నావంటగా. ఏమ్మా, నీకు 20 లక్షల పంచాయతీ ఉంది, అసలు తీసుకోలేదని అంటున్నాడు. పెళ్లి చేసుకుంటానని అనట్లేదా? 20 లక్షలు తీసుకోలేదా? పాప సంగతి ఏంటి? పాప సంగతి ఏంటి? 20 లక్షలు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మేడం, సరోజ అనే అమ్మాయి తన సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చింది. తన సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రండమ్మా. నమస్తే అమ్మా, కూర్చోండి. సరోజ ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వస్తున్నాం. హైదరాబాద్ నుంచి. ఏం చేస్తూ ఉంటారమ్మా? నేను చదువుకుంటాను. చదువుకుంటున్నావు. చెప్పు, ఇక్కడ వరకు దేనికి వచ్చావు? నాకు మ్యారేజ్ అయింది మేడం. మా హస్బెండ్ గురించి కొంచెం ప్రాబ్లం అయ్యి వచ్చాము. చదువుకుంటున్నానన్నా? పెళ్ళయ్య కూడా చదువుకుంటున్నావా? చదువుకుంటాను.
ఓకే ఓకే మీరు లవ్ మ్యారేజా అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్ మ్యామ్. ఎంతకాలం అవుతుంది పెళ్ళై? 4 years మ్యామ్. 4 years అవుతుంది. ఏం చదువుకుంటున్నావమ్మా? నేను బీటెక్ చేశాను మ్యామ్. చేసావా చేస్తున్నావా? చేస్తున్నాను మ్యామ్. చెప్పమ్మా ఏంటి సమస్య? సమస్య ఏంటంటే మ్యామ్, మా అమ్మ వాళ్ళు నేను చదువుకునేటప్పుడు నాకు ఒక ఫోటో చూపించి తను చాలా మంచోడు అని చెప్పి మ్యారేజ్ ఫిక్స్ చేశారు. పెళ్ళాక చదివిస్తానని కూడా చెప్పారా? చెప్పారు మ్యామ్. చెప్తే తను మ్యారేజ్ చేసుకున్నాక మా అమ్మ వాళ్ళు చాలా రంగవైభోగంగా పెళ్లి చేశారు. బాగానే ఉంది లైఫ్. తర్వాత కొంచెం బై మిస్టేక్ తను తాగటం చేయటం చేస్తున్నారు. బై మిస్టేక్ ఎందుకు, అతను తాగుతాడు మామూలుగా. తను తాగుతాడు మ్యామ్. తాగుతుంటే నేను అర్థం చేసుకొని అడ్జస్ట్మెంట్ అయిపోయాను. ఏం చేస్తుంటారు ఆయన? బిజినెస్ చేస్తుంటారు మ్యామ్. బిజినెస్ చేస్తూ బిజినెస్ చేస్తుంటారు. కానీ మిమ్మల్ని మాత్రం ఏమనేటోడు కాదు. నన్ను తాగినా ఏం చేసినా మిమ్మల్ని చక్కగా చదివిస్తున్నారు. మీ వరకు బాగానే నన్ను బాగా చూస్తున్నారు. చూసుకునే వాళ్ళు. ఓకే. మాకు 2 years పాప కూడా ఉంది. ఓ అయితే ప్రెసెంట్ రీసెంట్గా ఏం జరుగుతుందంటే తను ఒక రూమ్లో ఫోన్ మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే నాకు డౌట్ వచ్చి వెళ్ళి విన్నాను. వింటే అన్నోన్ నెంబర్కి వేరే వేరే అమ్మాయిల నెంబర్లు పెట్టి వేరే ఒక అమ్మాయిని ట్రాప్లో తీసుకున్నారు. డబ్బుల గురించి అది ఇది మాట్లాడారు. నాకు కొంచెం డౌట్ వచ్చింది. తను ఫాలో చేశాను. ఫాలో చేసి తన ఫోన్ నెంబర్ అన్నీ చెక్ చేశాను. చేసి తన బిహేవియర్ కొంచెం ఇదిగా ఉంది. మా అమ్మ వాళ్ళకి చెప్తే తనకి నాకు విడాకులు ఇస్తారు అని చెప్పి నేను చెప్పలేదు. చెప్పకుండా ఇంకా ఆలోచించి అందరి ప్రూఫ్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి మ్యామ్. నువ్వు ఒక్కదానివే సింగిల్ హ్యాండెడ్గా ఈ ప్రూఫ్స్ అన్ని సంపాదించావు? ఎవరు సపోర్ట్ లేకుండా? లేదు సార్, నేను ఒక్కదాన్ని సంపాదించానండి. ఎందుకు సంపాదించావు ఇవన్నీ? తన బిహేవియర్ బయట పెడదామని చెయ్యాలని చెప్పి నేను చేశాను. కానీ బయట పెడితే నీకు లాభం ఏంటి? ఎలాగ అమ్మ నాన్నకి అంటే చెప్పకూడదు? ఇప్పుడు మా అమ్మ నాన్నకి చెప్తే తనకి నాకు డైవర్స్ ఇచ్చి వదిలిస్తారు. తను ఇంకా అమ్మాయిలను కూడా ఇచ్చేస్తారు కదా. అబ్బో, బయట అమ్మాయిలు మోసం చేస్తాడేమో అని వాళ్ళని కాపాడడానికి కంకణం కట్టుకున్నావా? ఇప్పుడు బయట అమ్మాయిని మోసం చేస్తే బహిరంగం చేయాలి, కానీ ఎవిడెన్స్ తో బట్ట బయలు చేయాలి. అవును సార్. ఇప్పుడు అందుకు తను అలా చేస్తున్నాడు అని చెప్పేసి ప్రూఫ్స్ మొత్తం నా దగ్గర ఉంచేసుకొని మీ దగ్గరికి వచ్చాను. ఓకే, ఏమైనా తీసుకొచ్చావా తల్లి చూపించడానికి? తీసుకొచ్చాను. నెక్స్ట్ ఏంటి? ప్రూఫ్స్ తెచ్చావా? అతను కూడా తీసుకొచ్చారు? అతను తీసుకొచ్చాను, ప్రూఫ్స్ కూడా మీ ఆయనకి తెలిసి ఇక్కడ దేని వరకు వచ్చాము? ఫ్యామిలీ ఇష్యూ అని చెప్పేసి తీసుకొచ్చాను. ఓకే, అంటే తాగడం గురించి దాని గొడవ గురించి కౌన్సిలింగ్ గురించి తీసుకొచ్చాను. మీరు ఏం మామూలుగా చెప్తే తింటారు మీ ఆయన చక్కగా బాగానే. దేని బట్టి? ఓకే. నువ్వు డైవర్స్ ఇచ్చేయమంటారు మీ పేరెంట్స్ అనే భయంతో వాళ్ళకి చెప్పలే కదమ్మా. అవును, మరి చెప్పలేదు. ఇవన్నీ తెలిస్తే కనుక అతను మామూలుగా రెచ్చిపోడు కదా, మరి అప్పటికి ఎలాగా డైవర్స్ అవుద్ది? మరి దానికి రెడీయా నువ్వు? కాదు సార్, ఇప్పుడు తను డైవర్స్ ఇచ్చారనుకో సార్, తను నాతో డైవర్స్ తీసుకున్న వేరే అమ్మాయిని చేసుకున్నా వేరే అమ్మాయిని అడుగుతున్నది డైరెక్ట్ క్వశ్చన్. ఒకవేళ అతను డైవర్స్ ఇచ్చేస్తాను అంటే నువ్వు ఒప్పుకుంటావా ఇప్పుడు? కాదమ్మా, మరి అతను ఫైనల్ గా నీతో ఉండను అంటే అప్పుడు పరిస్థితి ఏంటి? తను ఉన్నానంటే తన గురించి బట్టబయలు అన్ని చూపిద్దామని సమాజానికి తెలిస్తే ఇంకా బాగుండి శిక్షిస్తారు కదా, మోసపోకూడదు అని చెప్పి తీసుకొచ్చాను సార్. అర్థమైంది. మీ ఆయన పేరేంటి? సీను. శ్రీనుని పిలిపించరా అండి కొంచెం. శ్రీను గారు ఏం చేస్తూ ఉంటారు? నేను బిజినెస్ చేస్తుంటాను మేడం. బిజినెస్ ఏం బిజినెస్ చేస్తూ ఉంటారు? నేను యాక్చువల్లీ రకరకాల బిజినెస్లు చేస్తుంటాను మేడం. ఎంతవరకు సంపాదిస్తారు ఏంటి నెలకి? వస్తాయి మేడం ఒక 35 వరకు. రకరకాల బిజినెస్ చేస్తాయి. 35-40 వరకు వస్తాయి. ఈ మధ్య కొత్తగా తాగడం ఇవన్నీ అలవాటు చేసుకున్నారంట, దేనికండి? తాగడం అంటే మేడం మామూలుగా నార్మల్గా తాగుతాం మేడం. మీ ఆవిడకి ఇష్టమేనా మీరు తాగడం? అంటే నేను కొంచెమే తాగుతాను మేడం. ఆమెకు పెద్ద కప్ప. మరి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు అనుకుంటున్నారు? అదే నేను సరోజిని అడిగితే ఏమన్నదంటే జస్ట్ మాట్లాడాలి, నాకు మీ బిహేవియర్ నచ్చట్లేదు అని అంటున్నది. ఓహో, బిహేవియరల్ కౌన్సిలింగ్ కోసం వచ్చావా అని అనుకుంటున్నారు చెప్పింది. మీ ఇద్దరు లైఫ్ ఎలా ఉందండి? మీరిద్దరు ఎలా ప్రయాణం చేస్తున్నారు? బాగున్నారా మీ ఇద్దరు? మా బాండింగ్ అయితే బాగానే ఉంది సార్. అమ్మాయిని చదివిస్తున్నారు మీరు? బీటెక్ చదివిస్తున్నాను, అంత బాగానే ఉంది. కాకపోతే కొంచెం డ్రింక్ అనేది ప్రతి ఒక్కరికి అనేది అలవాటు ఉంటుంది కదా, సో నేను కూడా అలాగే అలవాటు. డ్రింక్ ఒకటేనా, వేరే వ్యవహారం మీద కూడా అమ్మాయికి అనుమానాలు ఏమైనా ఉన్నాయా? అలాంటి ఏం లేవు సార్, ఓన్లీ డ్రింక్ చేస్తున్నాను అన్న ఒక్కటే ఉద్దేశమే తనది. అలాంటివి ఏం లేవా మీకు? అలాంటివి ఏం లేవు సార్. అలాంటివి అంటే నేను అలాంటివి అనగానే అలాంటివి ఏం లేవు అన్నారు, అంటే అలాంటివి అంటే ఏంటి? అదే సార్, తను ఏదో అనుమానం పడుతుంది అన్నారు కదా సార్ మీరు. ఆ అనుమానంలో రకాలు ఉంటాయి కదా, ఏ అనుమానం గురించి నేను మాట్లాడుతున్నాను? అదే సార్, డ్రింక్ చేయడం. డ్రింక్ కాదులే, ఇంకా వేరే ఉంటాయి కదా. డ్రింక్ గురించి నేను అనుకుంటున్నాను సార్. అది
అమ్మాయిల వ్యవహారాలు అలాంటివి ఏం లేవు సార్, ఏం లేదు. ఏం లేవు. మీ వైఫ్ని తప్ప వేరే ఆడదాన్ని ఎవరి దాని వైపు మీరు నాకు కన్నెత్తి అలాంటి ఉద్దేశమే లేదు సార్. నాకు తనంటే చాలా ఇష్టము. ఇష్టపడే ఒకవేళ వాళ్ళు నాకు ప్రొఫైల్ చూపించిన వెంటనే తను నాకు నచ్చే పెళ్లి చేసుకున్నాను. సరే నువ్వు చిన్నగా కొంత తాగుతున్నా కూడా మీ ఆవిడ మిమ్మల్ని ఏమీ అనట్లా, అమ్మాయి కూడా లైట్గా తాగుతాడంటే నాకేం ప్రాబ్లం లేదని అంది. కానీ మీ ఆవిడ ఇక్కడ ఒక భయంకరమైన విషయాన్ని మోసుకొని వచ్చింది ఆధారాలతో పాటు. విత్ ఎవిడెన్స్తో. అవి బయట పెడితే నీ భాగవతం మొత్తం బయటపడుతుంది. నువ్వే ఒప్పుకుంటావా అవి బయట పెట్టమంటారా? నాదేం లేదు మీదేం మేడం. లేదా? సరే అడగండి చూపిద్దాం. ఆవిడతో మాట్లాడండి. కాదు సార్ రోజా, నువ్వు నాకు చెప్పింది ఏంటి, ఇక్కడ వీళ్ళు అడిగేది ఏంటి నాకు అర్థం అదేనమ్మా, ఆగు, ఒక 2 minutes ఆగితే ఆ ఎవిడెన్స్. కాదు మేడం. తను నేను ఓన్లీ డ్రింక్ చేయడం వల్ల ప్రాబ్లం ఉంది. అవునానా? మిగతా సరే ఇప్పుడు మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? మీ వర్షన్ ఏంటి? అప్పుడప్పుడు తాగుతారు, మీ వైపు ఎటువంటి తప్పు లేదు కదా. ఒకటే కాదు అని ఇంకొక ఎలిగేషన్ బాంబ్ పేల్చింది ఆ అమ్మాయి. ఆ ఎవిడెన్స్ బయట పెడుతున్నారు, ఆగండి. ఆహా, మీ వైపు ఎటువంటి తప్పు లేదు కదా, మీరేం చేయలేదు, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? ఒక నాకు నిమిషం కంగారు ఆగండి. అంటే ఏం లేదు మేడం. తను ఆహా, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఆవిడతో మాట్లాడు, ఏం మాట్లాడతావు మాట. కాదు సార్ రోజా, ఇప్పుడు నువ్వు కౌన్సిలింగ్ అన్నప్పుడు కౌన్సిలింగ్ లాగా ఉండాలి, కానీ మళ్ళీ ఏదో భయంకరమైన నిజాలు అవి అంటే ఇవి. మీరేమన్నా నాకేమన్నా మీరు ఏమైనా చెప్పావా? నాకేమైనా ఇంట్లో ఏమైనా చెప్పావా ఇవన్నీ ఉంటున్నాయని? అంటే నువ్వేం చేయలేదా? అరే నేను ఏం చేశాను? నేను అసలు అనవసరంగా నువ్వు ఇక్కడ దాకా తీసుకొచ్చి మన పరువు తీయడానికి తప్ప ఇంకేం లేదు ఇక్కడ. ఓ, ఇక్కడికి వస్తే పరువులు పోవు నాన్న. కాపురాలు నిలబడితే మంచుకున్న లైఫ్ ని ఇక్కడ దాకా తీసుకొచ్చి మా లైఫ్ లో స్పాయిల్ చేయడానికి, కాకపోతే ఏంటిది అసలు? ఏముంది ఇక్కడ స్పాయిల్ అవడానికి? ఏముంది? అరే మేడం, మేము జస్ట్ తాగడం అన్న ప్రతి అబ్బాయి అన్న తర్వాత సరే నాన్న, తాగుతాడు ఇప్పుడు మేడం. తాగడం నాన్న, గురించి మేము నేను ఎవరి తాగుడు వల్ల? విషయం కాదు అని అన్నావు. అయినా నువ్వు దాని చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? తాగుడు చుట్టూ మరి దాని వల్లనే కదా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. కాదు అని చెప్పాం కదా. ఇంకేమైనా ఉంటే నువ్వు బయట పెడతావా అని అడిగావు, నువ్వు కాదని చెప్పావు. అవేమో మేము బయట పెడుతున్నాం, ఆగు. సరే ఏం చెప్పారు నువ్వు అసలు? ఆవిడేం చెప్పదు, మేమే చూపిస్తాం ఏంటనేది. నువ్వు ఓన్లీ తాగుడు ఒకటే కదా నీ దగ్గర ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్. నా దగ్గర అది ఒక్కటే ఉంది ఇంకేం మేడం. లేదు కదా? అది కూడా నేను ఇంకేం లేదు కదా? ఇంకేం లేదు. ఇంకేమని చెప్తావా? ఇంకేం లేదా? ఇంకేం లేదు. నేను చెప్పిన తర్వాత అది ఒక్కటే ఉంది. మరి ఊరుకో, దాన్ని తప్పనట్లేదు, దాన్ని తప్పు అనట్లేదు. ఒక్క నిమిషం ఆగితే మిగతాది ఏంటనేది నువ్వే చూద్దు గాని. రండమ్మా. నమస్కారం అమ్మా. ఏంటి ఫ్యామిలీ పార్టీయా? సీను, ఎవరమ్మా వాళ్ళు? అదే అర్థమైతలేదు. ఆ? అదే అర్థం కావాలి. ఆహా, ఇందాకటి వరకు గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నావుగా, ఏ నోరు పడిపోయిందా ఇప్పుడు? నిజం చెప్పు. అరిచావా అంత అంటే గట్టిగా? నా మీద నీకు ఇప్పుడు అనుమానంగా ఉందా? అరే అనుమానం ఏంటి భయ? వాళ్ళు ముగ్గురు ఎవరో చెప్పు. అది అనుమానమో కాదో చెప్దాం. ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరో చెప్పు నానా. కంగారు పడుతున్నావు, చేతులు నలిపేసుకుంటున్నావు. తెలియదు మేడం, తెలియదు. అమ్మా మీరెవరమ్మా? మీరే పరిచయం చేసుకోండి ఆయనకి. ఏం సీను, నేను తెలీదా? నేను తెలీదా నీకు? నేను ఎలా పరిచయం తెలీదా నీకు? నా మీద ఏటేటో చెప్పావు, నీ కోసం నాకు చెప్పావు, ప్రేమించుకున్నాము, చేసాము. ఇంతమంది జీవితాలతో ఆడుకున్నావా? వాళ్ళిద్దరు ఎవరమ్మా? మీరెవరమ్మా? నేను ఎవరో నీకు తెలియదా? 4 సంవత్సరాల కిందట గుడిలో కళ్ళు తిరిగి పడిపోయాను. నేను హెల్ప్ చేస్తాను, రూమ్కి తీసుకువెళ్ళావు. తప్పు జరిగిపోయింది ఆ రోజు. నేను ఎవరు తెలుదా? నిజంగా చెప్పు. నీతో 4 years నుంచి రిలేషన్లో ఉన్నాడు తల్లి? అవును మేడం. కార్తీక మాసం కదా మేడం, గుడికి వెళ్ళాను. ఆ రోజు నేను కళ్ళు తిరిగి పడిపోయాను. ఏదేదో చెప్తే అవన్నీ ఫోన్లేమ్మా, ఇప్పుడు ఫోటోలు నువ్వు చెప్పింది మాత్రం ఏదేదో కాదు, ఇప్పుడు మీ కాదు. ఆవిడ చెప్పినప్పుడు అడిగితే ఏమీ లేదన్నావు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు వచ్చి కూర్చున్నా ఏమీ లేదంటున్నావు. సరే వాళ్ళ దగ్గర మా మాట్లాడదాం. ఫేసులు చూసి మాట్లాడు ఒకసారి. నేను చెప్తున్నాను కదా, నాకు మేము నిజంగా ఎవరో తెలియదా నీకు? సరే ఉండు సీను, వాళ్ళతో మాట్లాడినివ్వు, తర్వాత నువ్వు అరుద్దు గాని. శ్రీను ఇటు చూడు. షాక్ నెంబర్ 3. శ్రీను, నేను ఎవరో తెలీదా? మర్చిపోయావు నన్ను. నన్ను Memory నమ్మించి problem. మోసం చేసావు శ్రీను. నన్ను చూడు, నేనెవరో తెలీదా? ఇప్పుడు ఏంది? నేనెవరో తెలీదా నీకు? ముగ్గురు రౌండ్ అప్ చేస్తే నీ పని ఏమవుద్దో తెలుసుకో. ఏమందండి? 4 మీ ఓపిక సంవత్సరాలు. మెచ్చుకోలేదమ్మా, కూల్ గా మాట్లాడుతున్నారు చక్కగా. శ్రీను చెప్పు శ్రీను, నేనెవరో తెలీదా? ఏమో నీది 4 years ఏనమ్మా? ఏమైంది నీ స్టోరీ ఏంటి? నన్ను ఇష్టపడి ప్రేమించాడు సార్. ఆ, ఒక పబ్లో పరిచయం నాకు. పబ్బు. నువ్వు ఈవిడేమొచ్చి పబ్బుకి గుడి. ఈవిడెక్కడో బ్యాంకులో సార్. ఈ బ్యాంకు గుడి ఏది వదలలేదు ఏ ఏరినా కూడా. అబ్బో. మీలో ఎవరికన్నా పెళ్ళయిందా? పెళ్లి చేసుకున్నాడా? పెళ్ళి ఎవరికి చేసుకోలేదు మేడం. నాకైతే పాప ఉంది. ఆయన వల్ల నాకైతే పాప ఉంది మేడం, 6 years. పెళ్ళి అవ్వలేదు. పెళ్ళి అవ్వలేదు. చెప్పే లోపు ఏమొచ్చి వీని ఫోన్ కాంటాక్ట్ లేదు, ఏమీ లేదు. 20 lakhs తీసుకున్నారు. నాకేమో 50 lakhs లేదు, పెడితే షేర్లో డబ్బులు వస్తాయి అని 20 lakhs తీసుకున్నారు. అంతలా తీసుకున్నాడమ్మా, నీకెక్కడవి? నాకు ముందు మ్యారేజ్ అయింది సార్. కాంపెన్సేషన్ వచ్చిందా, నష్టపరిహారం? మా ఆయన చనిపోయాడు మేడం. చనిపోతే నేను బ్యాంక్ వెళ్ళాను అనమాట. రాయడానికి ఎవరు లేకపోతే ఈ అబ్బాయి అక్కడ ఉన్నాడు అనమాట. హెల్ప్ చేస్తాడు అని రాయడానికంటే అలా పరిచయం అయింది మేడం. మా ఆయన డబ్బులు వస్తాయని ఈ అబ్బాయికి తెలుసు.
అంటేనేమో అలాగా ఇదైంది మేడం. అయిన తర్వాత ఏమో ఈ అబ్బాయి ఏమో 20 lakhs తీసుకున్న తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పేలోపు నాకు ఈ అబ్బాయి వద్ద- కనెక్ట్ నాకు- కానీ కాంటాక్ట్ కానీ ఏమీ లేవండి. 20 lakhs కొట్టేశాడా నీ దగ్గర? అవునండి. మీ హస్బెండ్ చనిపోయినాక నీకు ప్రెగ్నెన్సీ వస్తే ఎలా వచ్చిందని జనాలు అడుగుతారని ఎక్కడ తెలియలేదా నీకు? ఫస్ట్ బాబు ఉన్నాడు మేడం, అమ్మాల దగ్గర ఉంటున్నాడు, నేను ఇక్కడేమో ఉన్నాను. అవునమ్మా, భర్త చనిపోయినాక ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది తల్లి? అడిగారు మేడం, అక్కడ తెలియదు మేడం. అక్కడ మా ఇంటికి కూడా వెళ్ళడం మానేశాను నేను. ఆహా, మరి నెక్స్ట్ ఎవరు పుట్టారు? ఏం ద్వారా? పాప పుట్టింది మేడం. పాప. పాపకు ఇప్పుడు ఎంతమ్మా వయసు? పాపకి 5 years అండి. హ, నీ దగ్గరే ఉంది పాప? పాపని నేనే పెంచుకుంటాను. ఇతను ఇప్పుడు వరకు తప్పించుకుని తిరిగాడు, ఎక్కడ దొరకలేదా? ముగ్గురికి దొరకలేదు, మీ ముగ్గురికి? మీరిద్దరు ఏంటమ్మా? నువ్వు 4 years నుంచి పరిచయం గుడి ద్వారా, రెగ్యులర్ కలుస్తున్నాడా కలవడా? లేదు మేడం, అప్పుడు నేను ఏంటమ్మా గుడిలో ఫెయింట్ అయ్యావమ్మా నువ్వు? గుడికి వెళ్ళాను. నేను అతను సింగిల్ హ్యాండెడ్ గా నిన్ను తీసుకుని వెళ్ళాడు గుడిలోంచి? నేను ఒక్కదానికి గుడికి వెళ్ళాను. ఫస్ట్ కార్తీక మాసం కదా, పూజ అవి చేయడానికి గుడికి వెళ్ళాను. నాకు తెలియదు మేడం తను వచ్చేది. తను వచ్చాడు, వచ్చి అయ్యో కళ్ళు తిరిగి పడిపోయిందని నీళ్ళు ఇట్లా ఫేస్ మీద చల్లేసి నాకు లేపాడు. మీ ఇల్లు ఎక్కడంటే మా ఇల్లు ఇక్కడే అని చెప్పాను. సరే డ్రాప్ చేస్తాను మీ తీసుకువెళ్ళాను. ఇంటికే తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళాడు మేడం. ఇంట్లో ఎవరు లేరా? ఎవరు లేరు మేడం. నీ ఫోన్ ఇవ్వ, నా ఫ్రెండ్కి కాల్ చేయాలని తీసుకున్నాడు. తీసుకుని తన ఫోన్కే కాల్ చేసుకున్నాడు. ఏంటి సీన్ ఇలా చేసామంటే జస్ట్ లేదు అది ఇది మాటలు కలిపి తప్పు జరిగిపోయింది మేడం. ఫెయింట్ అయిపోయి ఉన్నప్పుడు తప్పులు జరగడం ఏంటి తల్లి? అది కూడా కార్తీక మాసంలో. నువ్వు గుడికి వెళ్తావు, పూజ చేసుకుంటావు, ఫెయింట్ అవుతావు, అతను సింగిల్ హ్యాండెడ్ గా నేను బైక్ మీద ఎక్కించుకుని వచ్చి మీ ఇంట్లోనే నిన్ను. ఆయన కాదు, నీకు సిగ్గులేదని చెప్పాలి ఫస్ట్. మాయ మాటలు చెప్పాను. చిన్న పిల్లవా మాయ మాటలు చెప్పారు. నేను మాట కాదమ్మా, మాట్లాడతానే ముక్కు మొఖం తెలియనోడు పక్కన పడుకుంటే సిగ్గులేదు. అబద్ధాలా శ్రీను ఇవన్నీ? ఇవన్నీ అబద్ధాలు పచ్చి చెప్తాను. అబద్ధాలా, మామూలు అబద్ధాలు కాదు అబద్ధమే కదా? సార్ అది. బాబా లైఫ్ లాంగ్ ఉంటా చూసుకుంటా అని చెప్పావా లేదా నువ్వు? ఏమా నీకు మ్యారేజ్ అయిందా ఇతనితో? కాలేదు మేడం. ఇతనితో అవ్వాలా? నీకు మ్యారేజ్ అయిందా? అయింది మేడం. ఓర్ని. మీ హస్బెండ్? కొన్ని గొడవల వల్ల దూరం అయ్యా మేడం. ఓహో, ఈవిడికి భర్త చనిపోయారు, నీకు భర్తతో గొడవలై దూరంగా ఉంటున్నావు, అందువల్ల వీక్ పాయింట్ లో కమిట్ అయిపోయావు. మోసం చేసేసాడు నిన్ను, నీ దృష్టి నమ్మించి మోసం చేశాడు మేడం. కాశీను ఏదో ఏంటి పాపం ఈ waiting లో కుటుంబాల ఉన్నట్టుంది చుట్టూరు నువ్వు ఏం రెక్కి నిర్వహిస్తా ఉంటావా ఇళ్ళ చుట్టూరు? మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేశాడు మేడం. ఏమా నీకెలా పరిచయం? దానికంటే ముందు నీకు పెళ్ళయిందా చెప్పు. ఈయనతో కాదు. మిస్సా మిస్సెస్సా? నాకు ఆల్రెడీ పెళ్ళైంది మేడం. అమ్మా, నువ్వు మిస్సెస్, ఇతనితో కాదు. పెళ్ళైన వాళ్ళే టార్గెట్ అనుకుంటా కుర్రాడికి. నా హస్బెండ్తో కొన్ని గొడవల వల్ల నువ్వు దూరంగా ఉంటున్నావా కొంచెం తనకి హెల్త్ ఇష్యూస్ వల్ల నేను తనకి కొన్ని జబ్బులు ఉన్నాయి తెలిసి నేను దూరంగా ఉంటున్నావు. వీళ్ళకి హెరాస్మెంట్, నీకు హెల్త్ ఇష్యూస్ వల్ల అమ్మా అతనికి దూరంగా ఉంటావు, ఇతను ఎలా దూరాడు? నేను ఇక్కడ నా ఫ్రెండ్స్తో హాస్టల్లో ఉంటూ జాబ్ చేసుకుంటున్నాను సార్. సో ఒకసారి ఫ్రెండ్స్తో సరదాగా పబ్కి వెళ్ళాము. పబ్కి వెళ్తే అక్కడ మా ఫ్రెండ్స్ ఫ్రాంక్ చేద్దామని చెప్పేసి దాంట్లో వోడ్కా కలిపేసి నీకు ఇచ్చారు, నాకు ఇచ్చారు. నువ్వు ఫెయింట్ అయిపోయావా? సో నేను తాగేసాను మేడం. మళ్ళీ అతను బండి మీద వెళ్ళిపోయావు. బండి రెడీగా ఉంచుకొని ఉంటాడు. నేను తాగేసేసి నాకు మత్తులో ఏం తెలియలేదు మేడం. నీ ఫ్రెండ్స్ ఉంటారుగా. సో వామిటింగ్ చేసేసుకున్నా. ఫ్రెండ్స్ అలా చేసేసరికి నేను వామిటింగ్ చేసుకున్నా. సినిమాల్లో ఇవన్నీ చూసి సినిమాలో పెడతారు అనుకుంటా. ఇప్పుడు మీ అందరం చూసాక అర్థం అవుతుంది. వామిటింగ్ చేశాక సడన్ గా నా ఎదురుగా శ్రీనునే ఉన్నాడు సార్. సో నేను తెలియకుండా వామిటింగ్ చేసుకున్నాను. ఆ మత్తులో నాకేం తెలియలేదు. ఏం చెప్పు, నువ్వు అబ్బాయి కోసం వెళ్ళావా, అబ్బాయిల కోసం వెళ్ళావా అక్కడికి పబ్బకి? కా- అమ్మా, పబ్బకి ఎందుకు వెళ్ళావు? ఏదో సరదా చూసి ఎంజాయ్ చేసి రావడానికి. అది తాగావు, తాగిందా నువ్వు నోరు మూసుకొని నీ ఫ్రెండ్స్తో పాటు ఈ రూమ్కి వచ్చేయచ్చుగా. వామిటింగ్ అయితే అతను ఎవరో మొక్కు తెలియనోడు కాపాడితే కాపాడించుకుంటావా? సరే, తర్వాత ఏమైందమ్మా? అలా వామిటింగ్ చేసేసుకునేసరికి నేను కొంచెం క్లీన్ చేసుకుని వచ్చాను. తను కొంచెం హెల్ప్ చేశాడు నాకు. హెల్ప్ చేసి మంచిగా మాటలు అవి చెప్తూ మాతో కొంచెం మంచిగా ఉన్నాడు. ఇతను ఏంటమ్మా ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు, బ్యాంకులో ఉంటాడు, గుడిలో ఉంటాడు, పబ్లో ఉంటాడు, ఎవరు వాంట్ చేసుకుంటారని వెయిట్ చేస్తూ ఉంటాడు, ఎవరు ఫెయింట్ అవుతారని వెయిట్ చేస్తూ ఉంటాడు, ఎవరు పేపర్ల మీద సంతకం పెట్టాలని వెయిట్ చేస్తూ ఉంటాడు. ముందుగానే రెక్కి నిర్వహిస్తావా? ఇవన్నీ మీరు నిజాలని ఎట్లా నమ్ముతారు సార్? నీ మొఖం మీదకి ఒక 3 మహిళలు వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే నువ్వేమన్నా పెద్ద ఇదే నీ గురించి వాళ్ళందరూ వచ్చి చెప్పడానికి? 20 లక్షలు ఏం చేసావు అసలు అది చెప్పు first. ఏమన్నా ప్లాన్ చేసుకుని వచ్చి చేసేస్తుందమ్మా మహా ప్లాన్. ఇంటర్నేషనల్ ప్లానింగ్ చేయవసరం. అందుకే అమాయకురాలు చిన్న పిల్లని చదువుకునే పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నావా? వీళ్ళకేం తెలియదని. ప్లాటింగ్. ఆ అమ్మాయిని ఎలా చూసుకున్నానో అమ్మాయికి తెలుసు. నీ వల్ల 4 ఆడపిల్లల జీవితం నాశనం అయ్యాయి. నువ్వు మళ్ళీ మాట్లాడే రైట్స్ నీకు లేవు. లేదు నీకు, కానీ ఆ 20 లక్షల సంగతి చెప్పు, చాలా పెద్ద అమౌంట్ అది. మేడం అడిగారు. నాకు 20 లక్షలు తెలియదు సార్. మనిషి తెలియనప్పుడు 20 లక్షలు నాకెందుకు నేను గుర్తొస్తాయి? 15 లక్షలు ఇచ్చాను మేడం. ఎక్కడో అమ్మా మీకు ఈ లక్షల లాటరీలు తగులుతాయి మీకు. సో నేను సేవింగ్స్ అవి వర్క్ చేసుకుంటే నేను సేవింగ్ చేసుకున్న గోల్డ్ అవన్నీ ఇస్తారు తల్లి. ఈ ఎపిసోడ్ చూస్తే సగం మంది క్యూ కడతారు మీలాంటి వాళ్ళ కోసం. నువ్వేమ్మా, నువ్వు కూడా ఎన్ని ఇచ్చావు తల్లి? ఫోన్లే బతికేవు తల్లి. ఈవిడ సంతకం పెట్టినందుకు 20 లక్షలు ఇచ్చింది,
నువ్వు వాంతు కడిగినందుకు ఏమొచ్చి నువ్వు 15 లక్షలు ఇచ్చావు. అంటే బొటిక్ పెట్టిస్తానని చెప్పి నమ్మించాడు మేడం, ఆహా, నీ అందుకని business అని ఇచ్చాను. చెప్పాడు. ఆ. మీకేం చెప్పాడండి? ఏం లేదు మేడం, పెళ్లి చేసుకుందాము మనము అనేసి అని చెప్పాడు మేడం. పెళ్లి చేసుకున్నాక ఇవ్వచ్చుగా, ముందే ఎందుకు ఇచ్చారు? సరే, ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? ఈవిడ ఎందుకు వచ్చిందో తెలుసా? మీ అందరి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చిందో తెలుసా? ఈయన విడాకులు ఇస్తే ఈవిడ విడాకులు ఇచ్చేయాలని ఫిక్స్ అయింది ఆల్రెడీ. ఇతని క్యారెక్టర్ తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి చెప్తే వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకున్నారు. కానీ ఇలా ఎంతమంది అమ్మాయిలను మోసం చేస్తాడో సమాజంలో, వాళ్ళ ద్వారా చెప్పించండి మేడం విత్ ఎవిడెన్స్తో తీసుకుని వచ్చింది. దానివల్ల మేము మీకు కాంటాక్ట్ అయ్యాం. ఇలాంటి వ్యక్తిని ఎంత బుద్ధి చెప్పాలి తల్లి? మీకు ఎవరికాళ్ళకి మీరే అన్యాయం అయ్యారనుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన మా వాళ్ళు చెప్తే మీరు షాక్ అయ్యారట. అమ్మ ఈ స్టోరీ అంతా ఈయనకి సంబంధించే అని. మీ ముగ్గురు ఆయనకి సంబంధించి మోసపోయిన వ్యక్తులు, ఈవిడికి దొరికిన వ్యక్తులు మాత్రమే. ఇంకెంతమంది ఉన్నారో తనకే తెలియదు. ఏమో చెప్తావా సీను? ఇంకా లిస్ట్ తెప్పించమంటావా? మేడం ఇప్పుడు జరిగేది ఏం లేదు మేడం. నేను ఒక్కనే ఏదో తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. సమాజం అంతా తప్పు చేసినట్టేనా? కాదు మేడం, ఈ అమ్మాయికి ఆల్రెడీ ఇంత ముందుకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని తెలిసి కూడా నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని. నువ్వేం ఉద్ధరించలేదు నాన్న. వాళ్ళ నాన్న నాకు ఆల్రెడీ ముందే చెప్పిండు మేడం. అందుకే నీకు విడాకులు ఇచ్చేస్తున్నా, నువ్వు ఫ్రీ అవ్వు. అది కదయ్యా, ఆ ఇష్యూకి పెళ్ళైనటువంటి ఆడవాళ్ళకి ఇంత బహిరంగంగా మోసం చేయడానికి సంబంధం ఏమైందయ్యా? బాయ్ ఫ్రెండ్ తో అమ్మాయి ఉన్నప్పుడు రిలేషన్షిప్ మరి ఏం చేస్తావు? కోసం నేను వెళ్ళాను అంతే, నేనేం మోసం చేయలేదు ఎవరిని. దేని గురించి వెళ్ళే? సారీ ఏంటి హ్యాపీనెస్ కోసం హ్యాపీనెస్ గురించా? ఎంతమంది అమ్మాయిల జీవితం నాశనం చేస్తావు ఇలా? ఇప్పుడు చూపెడతారు వాళ్ళందరూ నీకు హ్యాపీనెస్ అంటే ఏంటో. హ్యాపీనెస్ అన్నావు, మరి ఈవిని పెళ్లి చేసుకుంటా అన్నావంటగా, ఆవిడకి జీవితాంతం తోడుగా ఉంటానన్నావంటగా. అయ్యో సీను మాటలు రావట్లేదు. నేను ఎవరిని పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు ఎందుకు మేడం. చెప్పలేదు? నేను ఎవరిని ఏమీ చెప్పలేదు. నేను ఎవరికి చెప్పలేదు. మరి ఎవరో తెలీదు నాటకం అన్నావు. చెప్పలేదా మాకు? నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదా? నేను ఎవరికి చెప్పలేదు. ఏమ్మా నీకు 20 లక్షల పంచాయతీ ఉంది, ఏమైనా బాండ్ పేపర్ మీద ఏమైనా రాయించుకున్నావా? ఏమీ రాయలేదు మేడం. అసలు తీసుకోలేదని అంటున్నాడు, పెళ్లి చేసుకుంటానని అనట్లేదా? 20 లక్షలు తీసుకోలేదా? 20 లక్షలు అని చెప్పాడు, మీరు పచ్చబొట్టేసేవాడు. పాప సంగతి ఏంటి? 20 లక్షలు 20 లక్షలు పాప. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? ఎంతమందిని మోసం చేస్తావు? చెప్పు. సరే మరి పడవలసిన డోస్ పడింది వెనకాలమ్మా. నా తప్ప అయిపోయింది సార్. మొక్కలే తెలియదన్నో. మేము యాక్చువల్గా ఇక్కడ ఇట్లా లేకనే లేడీస్ ని తప్పైపోయింది. ఎందుకు లేకనిచ్చామో తెలుసా? నువ్వు కనీసం నిజం ఒప్పుకోలే ఇప్పటిదాకా. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఉండేది నీకు భజన. వాళ్ళు పెళ్ళైన వాళ్ళు కాబట్టి నోరు మూసుకున్నారు. నీ డోసే మిగిలింది సరోజ. ఇలాంటోడు వద్దు సార్. నువ్వు వద్దులే, అది నువ్వు ఫిక్స్ అయ్యి పెద్ద ఆలోచనతో వచ్చావు. కానీ ముందు అసలు మేడం సార్ వీళ్ళు చెప్పింది విన్నారుగా, మీరు ఏమంటారు? మేడం ప్రతి సందర్భంలో మనం చూసినప్పుడల్లా ఇదే సీను ఇదే సినారియో మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమి పెద్ద లాంగ్ స్టాండింగ్ లవ్ స్టోరీస్ ఏమీ లేవు ఈ ముగ్గురికి. వాళ్ళ బలహీనత అతని బలం అంతే. వాళ్ళ బలహీనత ఏంటి? భర్త దగ్గర నుంచి దూరం అవటం, ఏకాగ్గా ఉండటం, ఏదో ఒక తోడు దొరుకుతుంది అనేటటువంటి ఆలోచనతో, ఏదో ఒక ప్రేమ దొరుకుతుంది అనేటటువంటి ఒక కక్కుర్తి పట్టడంతో ఇలాంటి వ్యక్తులు దూరటం. ఒకటి మీ ముగ్గురు ఆడవాళ్ళకి, ఇటువైపు కూర్చున్న ముగ్గురు ఆడవాళ్ళకి నేను చెప్పేది ఒకటేనమ్మా, ఇలాంటి మగవాళ్ళు ఈ రూపాన్నో ఇంకో రూపాన్నో ఎక్కడో చోట రెడీగా ఉంటారు, అందులో డౌట్ లేదు. ఓకే, కానీ మీరు తీసుకునేటటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోండి. ముగ్గురు కూడా ఒక విధంగా చూసుకుంటే కనుక ఒక భర్తను పోగొట్టుకోవటం కానీ, లేదంటే మ్యారేజ్లో మోసపోవటం కానీ, భర్త చేతిలో అన్యాయం జరగటం కానీ ఏదో ఒక సంఘటన అయితే జరిగింది. అంటే జీవితం ఆల్రెడీ మీ ముగ్గురికి ఒక మెచ్యూరిటీ, ఒక పాఠాన్ని ఆల్రెడీ నేర్పించేస్తుంది. మీరేమీ యంగ్ యువకులు ఏమీ కాదు, మీరు ఏదో ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చే స్టూడెంట్స్, ప్రపంచం తెలియనటువంటి వాళ్ళు కాదు. ఆల్రెడీ ఒక దెబ్బ తిన్నటువంటి వాళ్ళు. మీరు ఎంత ఆచి తూచి ఎంత జాగ్రత్తగా అడుగు వేయాలి మీరు జీవితాలు. పోనీ ఇది ఏమన్నా ఒక లాంగ్ స్టాండింగ్గా ఒక వ్యక్తితో నాకు పరిచయం అండి, అతను నమ్మించాడండి, ఒక ఫ్రెండ్షిప్ అండి, ఆ తర్వాత ప్రేమాయణం అండి, మోసపోయానండి అంటే కాదు. ఒక తాత్కాలికమైనటువంటి ఒక చిన్నపాటి పరిచయం, ఒక బ్యాంకులో ఒక 10 నిమిషాల పరిచయం, ఒక గుళ్ళో 5 నిమిషాల పరిచయం, ఒక పబ్లో ఒక 4 నిమిషాల పరిచయం. అంటే మాయమాటలు చెప్పాడు కదా సార్, లైఫ్ లాంగ్ మాయమాటలు చెప్పేటటువంటి కాళ్ళు కోకొల్లలుగా ఉంటారు. అది కాదు ఇక్కడ ఇష్యూ. ఒక పరాయి వ్యక్తి నా జీవితంలో ఏమీ లేకుండా నాకేదో జీవితాన్ని త్యాగం చేసేటటువంటి విధంగా, మా అమ్మ నాన్నలు కూడా ఇవ్వనటువంటి ప్రపంచం నాకు ఒక 10 నిమిషాల్లో చూపెట్టేస్తున్నాడు అంటే కనుక కీడించి మేలంచమన్నారు. కాబట్టి ఆ మనిషిలో ఒక దొంగను చూడండి ఫస్ట్. దాన్నే మేము సైకలాజికల్గా ఏమంటామంటే పారనోయా అంటాం. పారనోయా అంటే కనుక అనుమానాస్పదం. అంటే ప్రతిదాన్ని అనుమానించడం తప్పు కదా డాక్టర్ గారు అంటే కనుక, ఇప్పుడు ఉండేటటువంటి సమాజంలో మీరు అనుభవించినటువంటి అనుభవాల వల్ల ఒక పరాయి వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించి ఫ్రీగా ఏదో సహాయం చేస్తాను అని అంటే కనుక ఫస్ట్ మీకు రావాల్సింది అనుమానం.
రెండోది రావాల్సింది ఆలోచన, మూడోది రావాల్సింది సమయం. 10 నిమిషాలు 15 నిమిషాలకు మించి జీవితంలో ఈ బంపర్ ఆఫర్ పోతుంది అనేటటువంటి అభద్రత ఎందుకు మీకు? ఈ మనిషి ఇలా సహాయం చేసేటటువంటి మనిషి ఈ 10 నిమిషాలే కాదు, ఒక 10 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాల పాటు నాకు ఇలా హెల్ప్ చేస్తాడనేటటువంటి నమ్మకం మీకు ఎందుకు? ఆలోచన ఏమైంది? ఆ అబ్బాయి చాలా తెలివిగా వచ్చాడు. ఏమీ అప్పటికప్పుడు బ్యాంకులో మీకు పరిచయం అవటం కాదు, మిమ్మల్ని గుళ్ళో పరిచయం అవటం కాదు. అతను ఎంచుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే బలహీనమైనటువంటి స్థితిలో ఉంటారో, ఎవరైతే నిరాశ నిస్పృహతో ఉంటారో, ఎవరైతే మగవాళ్ళ చేతిలో మోసపోతారో, లేదంటే మగవాళ్ళు చచ్చిపోయి ఉంటారో, అలాంటి వాళ్ళని ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు అంటే కనుక మీ యొక్క బలహీనత అతని యొక్క బలం. 4 మంచి మాటలు చెప్పచ్చు, మీరు చూడనటువంటి ప్రపంచాన్ని చూపెట్టచ్చు, 10 నిమిషాల్లో మిమ్మల్ని వాడుకోవచ్చు, తర్వాత మీ డబ్బుల్ని గుంజచ్చు. అతను అనుకున్న ప్రతిదీ జరిగింది. లేదు సార్ శారీరకంగా వాడుకున్నాడు, ఇంకో అంశానికి నేను అవకాశం ఇవ్వాలి అంటే కాదు. వాడుకున్నటువంటి 10వ రోజు మీ దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. ఈరోజు చేతులు ఎత్తేసి నాకేం తెలియదు అని అంటున్నాడు. ఎవరు ఇచ్చినటువంటి దారి, ఎవరు ఇచ్చినటువంటి చనువు, ఎవరు బలహీనత ఇది? అతను జుట్టు పట్టుకుని ఎంత కొడితే మాత్రం ఏం లాభం? జరగవలసిన నష్టం ఆల్రెడీ జరిగిపోయిందిగా. భగవంతుడు ఇచ్చినటువంటిది ఒకటైతే కనుక చేతులారా చేసుకుంది మీరు కదా. మరి ఏం చేద్దాం డాక్టర్ గారు? ఇలాంటి వ్యక్తుల్ని ఎలా కనిపెట్టాలి, ఎలా పసిగట్టాలి? మాలాంటి ఆడవాళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయి సామాజిక మెసేజ్తో వచ్చింది సరోజ. కేసు సినారియో అయితే అందరికీ తెలిసిపోయింది. మోసపోయినటువంటి 3 ఆడవాళ్ళు పాస్ట్, కరెంట్ మోసపోయినటువంటి ఆడది ఇక్కడ కరెంట్. సో ఆ అమ్మాయి ఇప్పుడు వద్దు అనుకుంటుంది. కానీ ఆ అమ్మాయి ముందు చూపుతో ఏమొచ్చిందంటే కనుక అతనితో పెళ్ళయింది. ఆ అమ్మాయికి పెళ్ళైనా కూడా మీలాంటి ఆడవాళ్ళలాగా మోసపోయేటటువంటి తత్వం కాకుండా సరే పెళ్ళి అయిపోయింది కాబట్టి మగాడే కాబట్టి క్షమించేస్తానండి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా గుట్టు చెప్పకుండా ఈరోజు బహిరంగంగా ఇక్కడికి వచ్చి కూర్చుని పబ్లిక్గా అందరికీ చెప్తుంది, ఇగో నా ఎడం వైపు కూర్చున్నటువంటి ఈ వ్యక్తి మీరు 4th, 5th మెంబర్ అవ్వచ్చు, లేదంటే 6th, 7th మెంబర్ అవ్వచ్చు అని చెప్పి ఆ అమ్మాయిగానే ఒక ఇన్వెస్టిగేషన్ అథారిటీగా అతను ఫోన్ ట్రాక్ చేస్తూ అతని ఫోన్లో ఒక స్పైవేర్ పెట్టి మీ ముగ్గురి యొక్క డేటా తీసి ఇక్కడ మీ ముగ్గురికి కాంటాక్ట్ చేసి ఇక్కడ కూర్చోపెట్టింది. ఒక గొప్ప కార్యక్రమం చేసిన అమ్మాయి ఈరోజు ఒక సామాజిక దృక్పథంతో, ఆలోచనతో తన జీవితాన్ని వెనకేసి, తన భవిష్యత్తుని వెనకేసి ఈరోజు ఆ అమ్మాయి ఈ పని చేసింది. ఏమో ఈ 3 ఉన్నారో ఇంకో 5 ఉన్నారో మనకు తెలీదు. అయితే ఎలా కనిపెట్టాలి డాక్టర్ గారు? ఇలాంటి పరిస్థితులు వస్తాయి కదా ప్రతి ఆడపిల్లకి. ఇందాక ఈ మధ్యలో ఉన్న అమ్మాయి అంటుంది, మాయమాటలు చెప్పాడండి మోసపోయటం అంటే. మాయమాటలు ఆనవాయితీగా చెప్పటం, ఒక హాబీగా చెప్పటం, ఒక పద్ధతిగా చెప్పటం అనేటటువంటిది కాన్స్ అంటూ ఉంటారు. అంటే కొంతమంది వ్యక్తుల యొక్క ఒక బలం అది. మాటలు గారడి అంటాం చూడండి, మాటల మత్తు. ఆ మత్తులో సహజంగా ఏంటంటే ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే మిమ్మల్ని చాలా క్లోజ్గా గమనిస్తారు. మీ వీక్నెస్ ఏంటి అనేది గమనిస్తారు. మీ బాడీ లాంగ్వేజ్లో కానీ మీ మాట తీరులో కానీ ఎక్కడా కూడా స్టార్టింగ్లో మాట్లాడరు. మీకు ముందుకొచ్చి ఎవ్వరు చేయనటువంటి సహాయం మీకు చేస్తున్నట్టుగా ఒక బిల్డప్ ఇస్తారు. ఎవరు చూపెట్టినటువంటి ప్రేమ చూపెడతా ఉంటారు. ఎవరు మాట్లాడినటువంటి మత్తు ఇచ్చేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అరే మా అమ్మా నాన్న కూడా చూపెట్టినటువంటి మాటలు ఈ అబ్బాయి మాట్లాడుతున్నాడే అని చెప్పి ఆ మాటల్లోనే మీరు ఒక 40-50 సంవత్సరాలు ప్రపంచాన్ని ఊహించేసుకుంటూ ఉంటారు. అమ్మా నాన్న చేదరించుకుని ఒక్కోసారి కోప్పడి కొన్ని సందర్భాల్లో మనల్ని తిట్టి అసహించుకునేటటువంటి పరిస్థితులన్నీ కూడా ఆ టైంలో మీకు గుర్తొస్తాయి అన్నమాట. గుర్తొచ్చి అరే నా గతంలో ఉన్న నా భర్త అలా చేసేవాడు, ఇతను ఇంత మంచిగా ఉన్నాడు, ముగ్గురు అదే అనుకుని ఉంటారు. లేదంటే మా అమ్మ నాన్న అలా వ్యవహరించేవారు, నా భర్త వెళ్ళిపోయిన తర్వాత నా పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఎవరు ఆదుకునేటటువంటి నాదులు లేనప్పుడు ఇతను వచ్చి ముందుకు ఆదుకున్నాడు. ఏం ఆదుకున్నాడు అతను? ఏం దేశ సేవ చేశాడు? కాబట్టి నేను అనేది ఏంటంటే అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు ఒకటి అనుమానించండి, రెండోది ఆలోచించండి, మూడోది ఆ వ్యక్తి బంగారం అని అనుకుని డిసైడ్ అయ్యే ముందు సమయాన్ని కేటాయించండి. 10 రోజుల వరకు నమ్మద్దు, 10 వారాల వరకు నమ్మద్దు, 10 నెలల వరకు నమ్మద్దు. ఎంతవరకు అతని వ్యక్తిత్వం కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఉంటుందో చూడండి. ఉండదు, ఎక్కడో చోట మీరు ఎక్కువ సమయాన్ని ఇచ్చి ఆలోచనకి విలువనిస్తే కనుక అతని లోపాలు ఎక్కడో చోట బహిర్గతం అవుతాయి. అప్పుడు మీకు తెలిసి వస్తుంది ఈ వ్యక్తి కరెక్టా కాదా, ఇతనితో నేను జర్నీ చేయొచ్చా చేయకూడదా, మళ్ళీ ఇతనితో ప్రయాణం చేయడం వల్ల నేను మళ్ళీ మోసపోతానా లేదనేది మీకు తెలిసిపోద్ది. అదే జడ్జిమెంట్. దానికి ఏ సైకియాట్రిస్టు ఏ సైకాలజిస్టు అక్కర్లేదు. ఎన్నో అనర్థాలు సమాజంలో జరిగేటటువంటి ఎన్నో అనర్థాలు మేడం ఈ బేసిక్ ఈ 3 కాన్సెప్ట్స్ బట్టి అర్థం చేసుకుంటే మీలాంటి ఆడవాళ్ళు ఇలాంటి మోసం చేసేటటువంటి పురుగుల్ని దూరంగా పెట్టచ్చు. ఎన్నో అకృత్యాలు ఆపినటువంటి వాళ్ళు అవుతాం. ఎంతోమంది తల్లిదండ్రుల యొక్క కడుపు సోక రాకుండా మనం ఆపగలుగుతాం. ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఈరోజు. ఆడపిల్లలు తెలిసి తెలియకుండా ప్రేమ అనేటటువంటి మత్తులో తూతు మంత్రంగా పైకి ఒక మగాడిని నమ్మేసి ప్రేమ అనేటటువంటి గారెల్లో మాటల మాయ సార్ అంటారు. వాడికి మాటలు మాయ ఉంటే కనుక మీకు చెవులు ఏమైనా
మీ ఆలోచన ఏమైంది, మీ చదువు ఏమైంది, మీ పెంపకం ఏమైంది? సో ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సిన అవకాశం ఉంది. ఇది ఒక సామాజిక దృక్పథంతో సమాజంలో ఈ ఎపిసోడ్ చూసేటటువంటి ఆడపిల్లలు తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో నేను నాకుండేటటువంటి అనుభవంతో తెలియపరిచేటటువంటి 4 మంచి అంశాలు. ఆ అమ్మాయి చేసినటువంటి గొప్ప కార్యక్రమం కంటే, ఒక కార్యం కంటే నేను పెద్ద గొప్ప కార్యం నేను చేయట్లే. నిజంగా ఈరోజు ఆ అమ్మాయిని మెచ్చుకోవాలి, కొనియాడాలి. తన భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు. చాలామంది ఇక్కడికి వచ్చి ఏముంటుంది లేండి సార్, డాక్టర్ గారు మా ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చేసండి, మారిపోతే కనుక కాపురం చేసేస్తాను, 3 ఆడపిల్లలను కనేస్తానని అంటారు. కానీ ఆ అమ్మాయి అలా అనుకోవట్లే. ఆ అమ్మాయి ఎజెండా 1 and only ఏంటంటే కనుక ఇలాంటి మగవాళ్ళు ఎక్కడున్నా కూడా ఇలా ఉంటారు అని సమాజానికి చూపెట్టడం. ఈ మగవాడు వెళ్ళి ఇంకో 10 మంది ఆడవాళ్ళని ఇలా సీరియల్లో నిలబెట్టినట్టుగా నిలబెట్టకుండా ఉండేటటువంటి దానికి తీసుకున్నటువంటి ఆ అమ్మాయి జాగ్రత్త. కాబట్టి ఇది నేను సమాజానికి ఇచ్చేటటువంటి మెసేజ్. ఇతనికి ఎటువంటి శిక్ష పడితే కనుక ఇతనికి బుద్ధి వస్తుంది అనేది లాయర్ మేడం చెప్తాను. థ్యాంక్ యూ సార్. మేడం మేడం, ఈ ఎపిసోడ్ చూస్తే మనకేం అర్థమవుతుందంటే, ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఈ నలుగురే. చాప కింద నీరులాగా ఇలాంటివి సమాజంలో కామన్గా లక్షల్లో కోట్లలో జరుగుతూనే ఉంటాయి. మేబీ మీకు అంత తెలియకపోవచ్చు, కానీ ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. ఎవరైతే ఈ ఎపిసోడ్ చూస్తున్న మహిళలు ఉన్నారో, మెయిన్గా ఇలాంటి కాస్త ఫైనాన్షియల్గా బాగుండి అలాగే భర్తలతోటి దూరంగా ఉండడము, విడోస్ లాగా ఉన్న మహిళలు, సింగిల్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఫ్రెండ్షిప్ తోటి డబ్బు వసూలు చేసేవాళ్ళు, ఫిజికల్ రిలేషన్ కంటిన్యూ చేసుకుంటూ డబ్బులు వసూలు చేసే బ్యాచ్ చాలామంది ఉన్నారు బయట సమాజంలో. వాళ్ళ టార్గెటే మీలాంటి వీక్ మైండెడ్ పీపుల్స్. ఫైనాన్షియల్గా వీక్ ఉండరు, మీరు తల తాకట్టు పట్టినా డబ్బు తీసుకొచ్చి ఇస్తారు. తర్వాత బయటకు వచ్చి కేసులు వేయలేరు, పరువు పోతుంది. 2, ఆ వ్యక్తి ఎక్కడున్నాడో వేరే అబౌట్స్ తెలియవు. ఎక్కడికో వెళ్ళి కనీసం 3 ఎవరో ఒకళ్ళన్నా బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు వేద్దామన్నా, ఏమ్మా నీకు బుద్ధి లేదా అంటారు, ముందు తెలుసుకోవా అంటారు. సో అంత దూరం వచ్చి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం కంటే ముందుగా రియలైజ్ అవ్వండి, ఇది నిజమా కాదా కాదు. ఇలాంటివి 100% సమాజంలో జరుగుతూ ఉంటాయి. మీ 3 ఎవరికాళ్ళు ఇక్కడికి వచ్చి ఏమనుకున్నారు, మమ్మల్ని మోసం చేశాడు వీడు, దొరికాడు పట్టుకుందాం అని మీ 2 డబ్బుల కోసం వచ్చారు. ఆవిడ అయ్యో మోసం చేశాడు కదా, అసలు వీడు ఎట్లా ఉన్నాడో చూద్దామని వచ్చింది. అది ఎవరి వల్ల? ఒక అమ్మాయి తెలుసుకోవడం వల్ల. కానీ మీరెవరూ కూడా కనిపెట్ల, ఇతను ఎక్కడున్నాడు, పెళ్ళి అయిందా, పిల్లలు ఉన్నారా, ఏమవుతున్నాడని. 20 లక్షలు ఇచ్చిన ఆవిడ కనిపెట్ల, 15 లక్షలు ఇచ్చి మోసపోయిన నువ్వు కనిపెట్ల. ఎందుకు మీ 2 పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలా? బేసిక్ ఇవ్వాలి కదా. మీ అక్రమ సంబంధం తర్వాత, అమ్మ ఎవరన్నా ఇట్లా ఫైనాన్షియల్గా మోసం చేస్తే మీ ఫిజికల్ రిలేషన్ల గురించి మీ పర్సనల్ విషయం ఇచ్చుకోండి, లేకపోతే లేదు పోలీస్ కంప్లైంట్లు. కానీ ఫైనాన్షియల్గా కొంత ట్రాన్సాక్షన్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇచ్చేదేదో కాస్త అకౌంట్ ట్రాన్సాక్షన్ ద్వారా ఇవ్వండి. అలా ఇచ్చి ఉంటే ఆ ఎవిడెన్స్ తోటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇదిగోండి ఫ్రెండ్షిప్ అని చెప్పి పరిచయం పెట్టుకున్నాడు, ఈ రకంగా డబ్బు వసూలు చేశాడు. అక్రమ సంబంధం గురించి మీరు చెప్పుకుంటారా చెప్పుకోరా, మీ పర్సనల్ విషయం. పరువు పోయే, క్యారెక్టరు పోయే, మానసికంగా మెంటల్ టెన్షన్. ఎందుకంటే ఒక వ్యక్తి మోసం చేసి వాడుకొని వదిలేసి వెళ్ళిపోవడం, ఎదురు ఫైనాన్షియల్ లాస్. అట్లీస్ట్ ఫైనాన్షియల్ లాస్ అట్లాంటివి ఉంటే కనుక దాన్ని బేస్ చేసుకొని డిగ్నిటీగానే కేసు ఫైల్ చేయొచ్చు. చాలామంది రియలైజ్ అవ్వండి. నిజంగా ఈ అమ్మాయి చేసిన పని ఈ రోజున కొన్ని లక్షల మంది మహిళలు ఇట్లా మోసపోయిన వాళ్ళకి ఒక అవేర్నెస్ అనే అనుకోండి. ఇక ఈవిడ మీ విషయానికి వస్తే ఒక వైఫ్ క్యారెక్టర్. నిజంగా ఇలాంటివి ఎందుకు కనిపెడతారో తెలుసా? వాళ్ళ హస్బెండ్ నుంచి కాంపెన్సేషన్ వసూలు చేయడానికి, కోర్టులో కేసులు ఫైల్ చేసి గెలవడానికి, కోర్టుల చుట్టూ తిప్పి అబ్బాయికి బుద్ధి చెప్పడానికి. కానీ ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందో తెలుసా? ఇలాంటి మహిళలు ఇంకెంతమంది ఉన్నారో అలా మోసపోతారేమో, ఈయన ముఖం చూపించండి అని అడిగింది. కాకపోతే మాకున్న కొన్ని రూల్స్ ప్రకారం మేము ఫేసులు రివీల్ చేయడం మానేసాం. కానీ మీకు అర్థం అవ్వాలి కదా, చూపిస్తే ఈయనకి సంబంధించిన మహిళలే సేవ్ అవుతారేమో, చూపించకపోతే ఇలాంటి మాస్క్ మనుషులు సమాజంలో కొన్ని లక్షల మంది జెంట్స్ ఉన్నారని రియలైజ్ అవ్వండి, గుర్తుపెట్టుకోండి. మీ లక్షల మందిని కాపాడడానికి ఈ పిల్ల ఈ రోజున ముందుకు వచ్చింది. నిజంగా అప్రిషియేట్ చేయాలి తల్లి నిన్ను. ఎందుకంటే ఈ విషయం మామూలు విషయం కాదు. నీ కోసం నువ్వు ఫైటింగ్ చేసుకోవచ్చు. అలాంటి ఒక చీడ పురుగు ఇంతమందిని మోసం చేస్తున్నాడు, వాళ్ళు తెలిస్తే జాగ్రత్త పడతారండి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ చూస్తేనే రియలైజ్ అవుతారు జనాలు. ఉత్తిని చెప్తే ఎవరికి తెలియని కూడా తెలియదు. అర్థమవుతుంది. ఇక మీ విషయానికి వస్తే తల్లి, మీరు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి డైవర్స్ కేసు ఫైల్ చేయొచ్చు. కానీ ఒక డైవర్స్ ఇప్పుడే వెయ్యొద్దని చెప్తాను నేనైతే. ఆ అబ్బాయి వద్దు, కరెక్ట్ కాదు. ఎందుకంటే బయట నుంచి డబ్బు అమ్మాయిలు మోసం చేసుకొస్తూ నీతో హ్యాపీగా పడుకుంటున్నాడు. అర్థమవుతుందా? రేపు ఏం చేస్తాడో తెలియదు. నెక్స్ట్ అందరు అమ్మాయిలు ఇట్లా ఉండరు. ఎదురు తిరిగి
తోలు తీసేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కరెక్ట్ వాళ్ళు తగలాలి ఇట్లాంటి వాళ్ళకి. ఎక్కడ పాపం పండితే ఇది అవుతుంది చూసారా, ఆ టైపులో. అప్పుడు నీ జీవితం ఏమవుతుందో తెలుసా, నీకు పిల్లలు పుట్టో ఇంకొకటో అయితే. మంచి పని చేసావు. మీరు మీ ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్కి చెప్పండి, మేము కూడా ఆల్రెడీ మాట్లాడాం మీ పేరెంట్స్తో, లీగల్గా వెళ్ళండి, 498 డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఫైల్ చేయండి. ఈ ఎవిడెన్స్లతోటి అతనికి పనిష్మెంట్ పడుతుంది. ఒకవేళ మీ అత్తమామ మంచోళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళ మీద కేసులు వేయకండి తల్లి, ఎందుకంటే మీ నిజాయితీ మీ మంచితనం మాకు నచ్చింది. ఇక్కడ ఫాల్స్ కేసులు వేయాల్సిన అవసరం నీకు లేదు. ఈ ఎవిడెన్స్లు మీ అత్తమామలు కూడా చూస్తే వాళ్ళే 4 పీకుతారు ఆయన్ని. సెటిల్మెంట్ ఏదైనా చేసుకుంటే కాంపెన్సేషన్ తీసుకుని వదిలించుకోండి, ఇది బెటర్ ఆప్షన్. ఒకవేళ మీరు అనుకుంటే, మరి కలిసి ఉండాలనుకుంటున్నారో లేదో నాకు అర్థం కాల. అమ్మ మీ దగ్గర బుద్ధి ఉండాలి తల్లి, కనీసం అబ్బాయి ఏంటి ఎవరు ఏంటి అని చూసుకోరా, అంత మోసం పోతారమ్మా. అంత కూల్గా ఉన్నారు, ఏదో మేము మోటివేట్ చేసినట్టు అనిపించిందే తప్ప మీకు అసలు ఏమీ తేడానే అనిపించలేదు. ఏది 20 లక్షలు పోగొట్టుకుని నువ్వేమైనా కోట్లు సంపాదిస్తున్నావా తల్లి, కూల్గా కూర్చున్నావు, ఏమీ రాయించుకోలేదు కనీసం. అకౌంట్ ట్రాన్సాక్షన్ ఉందా, క్యాష్ తీసి ఇచ్చావా? క్యాష్ ఇచ్చాను. నువ్వు కూడా అంతేనమ్మా. అయినా కానీ మీరు చీటింగ్ కేసు అయితే వేయండి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒప్పుకున్నాడు. ఈ వీడియో మీకు సరిపోతుంది ఎవిడెన్స్ కింద. మేము ఇప్పుడేం బలవంతంగా అతని చేత బాండ్ పేపర్లు అవి రాయించలేం, కానీ ఎందుకంటే మీ పోరాటం మీరే చేయలే. మేము ఇక్కడ ఈ అమ్మాయి ఒక గుడ్ కాజ్ కోసం మేము ఇక్కడ మాట్లాడుతున్నాం, మీ డబ్బులు వసూలు చేసి పెట్టడం కోసం కాదు. మీ ప్రయత్నాలు మీరు చేయలే 3 ఏళ్లలోనూ 4 ఏళ్లలోనూ. చీట్ చేశాడన్న క్యారెక్టర్ దీని మీద మీరు కేసు వేయండి, చాలా పెద్ద కేసు. వాళ్ళకి ఏమైనా ప్రాపర్టీలు ఉంటే వాళ్ళ పేరెంట్స్ అమ్మి మీకు ఏమైనా సెటిల్మెంట్ చేస్తే చేస్తారు. మీరు కూడా వేయచ్చు తల్లి, అసలు ముగ్గురు కలిపేస్తే ఈయన భాగవతం ఇంకెంతమంది ఉన్నారో. సో మీరు అతని మీద ఫిజికల్ అబ్యూస్కి సంబంధించి కేసులు ఫైల్ చేయొచ్చు, చీటింగ్ కేసు ఫైల్ చేయొచ్చు. మీ ముగ్గురు కలిపి వేయండి. నాన్న మీరు ఏం డెసిషన్ తీసుకుంటారో తీసుకోండి, దాన్ని బట్టి మాట్లాడదాం. ఏం డెసిషన్ తీసుకుంటున్నారు? తన నుంచి నేను విడిపోతాం మ్యామ్. విడిపోతాం. సరోజ కావాలి. సరోజు కావాలి, అక్కడ సీను కావాలంటున్నారు. ఆ ముగ్గురులో ఎవరో ఒకరు తగులుకుపో, వాళ్ళు క్షమిస్తే. తను ఇంత మోసం ఉంది కాకబట్టే, సమాజానికి తెలియాలి కాకబట్టే మ్యామ్ నేను ఇంత దూరం తీసుకొచ్చి. అలాగే లీగల్గా కూడా ఫైట్ చేయండి అమ్మా. ఇట్లాంటి వ్యక్తులకి వాళ్ళు ఫైట్ చేయలేని వీక్నెస్, నీకున్న బలం ఏంటో తెలుసా, నీ కుటుంబం. నెక్స్ట్ లీగాలిటీ. నువ్వు లీగల్గా పెళ్లి చేసుకున్నావు కాబట్టి ధైర్యంగా పోరాడగలవు. వాళ్ళు బాధ వేస్తున్నా ఎందుకు ధైర్యంగా పోరాడలేకపోతున్నారంటే అది ఇల్లీగల్ సంబంధాలు కాబట్టి. అర్థమవుతుంది. అయినా వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, వాళ్ళు చీటింగ్ కేసు వేయచ్చు. కాకపోతే 90% మహిళలు వచ్చి వెయ్యరు. ఇట్లాంటి మోసం చేసే వ్యక్తులను వదలకూడదు తల్లి, ఏ మహిళ అయినా. ఇంటికి వెళ్ళి ఫైట్ చేయండి తల్లి. మేడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు వచ్చినటువంటి కేసు ద్వారా బయట ఎన్ని మోసాలు జరుగుతున్నాయి, దాని నుంచి ఎలా జాగ్రత్త పడాలనేది చెప్పినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.